నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. మోందా తుఫాన్ కారణంగా తాళపూడి మండలంలో పలు గ్రామాలలో ఇళ్లను కోల్పోయినటువంటి బాధితులకు బిషప్ గెడ్డం విలియమ్స్ వారి ఎఫ్రాయిం ట్రస్ట్ నుండి 5,000 రూపాయల నగదును ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు మరియు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం తాళపూడి మరియు అనదేవరపేట ప్రాథమిక ఆసుపత్రులలో ఏసీలను అందజేశారు. అంతేకాకుండా పోచవరం గ్రామాన్ని దత్తత తీసుకుని నిరుపేదలకు సేవలు చేస్తామని ఎఫ్రాయిం ట్రస్ట్ అధినేత తెలిపినట్టు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, కూచిపూడి గణపతి, జనసేన మండల అధ్యక్షులు గంటా కృష్ణ, సిద్ర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలానే నాకు డాడీ ద్వారా నా దృష్టికి, మా సంస్థ అధిష్టానం దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ ఎవరైతే ఇల్లులు కోల్పోయి ఉన్నారో ముంతా తుఫాను కారణంగా, దానికి ప్రభుత్వం వారు ఏదైతే సీఎం గారు 3,000 రూపాయలు తీస్తున్నారు, దానికి ఇంకొక అడుగు ముందేసి స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో, మీ అందరి సమక్షంలో మేము కూడా ఒక అడుగు ముందుకేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, నా ప్రియమైన నా నియోజకవర్గ, నా మండల, నా కుటుంబకులకు నా మనస్ఫూర్తిగా నేనేదైతే చేయగలుగుతున్నానో అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన అడుగుజాడల్లో మీ అందరి సంక్షేమం కొరకు ఎప్పుడు నేను కానీ, నా తండ్రి బిషప్ విలియమ్స్ అయ్య గారు కానీ, మా సంస్థ కానీ ఎఫ్రాయిం గోబర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాల వరకు, తర్వాత మళ్ళీ ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు కూడా ఎఫెక్ట్ అయినటువంటి తుఫాను బాధ ఏ విధంగా అయితే ముంతాన్ తుఫాను ఏదైతే వచ్చిందో దానితోటి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో కూడా ఇళ్ళు పడిపోవటం కానీ, పొలాలు నష్టపోవటం, పంటలన్నీ కూడా పొలాలు వేసిన వరి కానీ, అరటి కానీ, మరికొన్ని పంటలు నష్టపోవటం కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోవటం కానీ, ట్రాన్స్ఫర్స్ పోవటం కానీ, వైర్లు తెగిపోవటం కానీ అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. దానితోటి ప్రభుత్వం ఇంకా ముందుగా అలర్ట్ అయ్యి అన్నిటిని కూడా సమకూర్చుకొని ముందుగా పెట్టింది కాబట్టి కొంత ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకోకుండా కాపాడుకోగలిగాం. అందులో భాగంగా ఇళ్ళు పడిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కొత్త ఇళ్ళు మంజూరు చేస్తూ వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్ళు పడిపోయేటట్టుగా ఉన్నటువంటి వాళ్ళు, శిథిలంగా ఉన్నటువంటి నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ మండలంలో ప్రక్లంకలో కానీ, అనదేవరపేటలో కానీ పెట్టి వాళ్ళకు 3-4 రోజులు భోజన వసతులు కానీ, టిఫిన్ కానీ అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇంటికి పంపించేటప్పుడు ప్రభుత్వం 25 కేజీల బియ్యం, 6 రకాల సరుకులు, బెల్లం, పంచదార, అదేవిధంగా కందిపప్పు, మంచి నూనె, తర్వాత బంగాళదుంపలు తదితర సరుకులతోటి 10 కేజీలు బియ్యం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడంతో పాటు మనిషికి 1,000 రూపాయలు, కుటుంబానికి 3,000 రూపాయలు తగ్గకుండా ఇచ్చి ఆల్రెడీ వారందరినీ కూడా వారి గ్రామాలకి, వారి ఇళ్ళకి పంపించడం జరిగింది. వారితో పాటు ఈ నియోజకవర్గంలో చేపల వేటనే వృత్తిగా పెట్టుకొని ఇటు లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేపల వేటకి వెళ్ళేటువంటి వాళ్ళు, లైసెన్స్ లేనటువంటి వాళ్ళు కానీ, ఎవరైతే చేపలు, గోదావరి మనం ఒడ్డునున్నాం కాబట్టి గోదావరి ప్రాంతంలో ఎవరైతే ఇవాళ జీవిస్తూ ఉన్నారో, చేపల వేట మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పని నేను గౌరవ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయగానే వారు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజుని 50 కేజీల బియ్యం, ఇంతకుముందు చెప్పినట్టే సరుకులు 5-6 రకాల సరుకులు కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
నియోజకవర్గం మొత్తం మీద 1330 మందికి ఇవాళ ఈ యొక్క చేపల వేటకెళ్ళి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి ఇస్తా ఉన్నాం. మీ మండలంలో కూడా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవాళ సాయంత్రం రేపు ఉదయంలో కల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందజేస్తున్నారని చెప్పని కూడా ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నా. వీటితో పాటు ఇవాళ మొత్తం అంతా కూడా ప్రభుత్వం చేయాలన్నా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకారం అందించాలని చెప్పని గతం నుంచి కూడా నేను అనేక మందిని అడుగుతా ఉన్నాం. గతంలో కూడా ఠాగూర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళకు కూడా మనకి పోచవరం గ్రామానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగితే మనకి ట్రాక్టర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి కొవ్వూరికి వాళ్ళు 15 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి జనరేటర్ కూడా కావాలని చెప్పని అడిగాం. వాళ్ళు ఈ నెలలో కూడా ఆ జనరేటర్ కూడా అందిస్తారు. అదేవిధంగా మన ప్రాంతంలో పోచవరం గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ బోధనలు చేస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తూ పాటు ఈ రోజుని విలియమ్స్ గారు అక్కడ ఉన్నటువంటి పెద్దల గవర్నర్ విలియమ్స్ గారు ఎప్రోయిమ్ గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది వారి యొక్క చిన్న కుమారుడి పేరు మీద దాని ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్న క్రమంలో మన నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఏదైనా అవసరం ఉన్నట్లయితే కనుక కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పేద ప్రజల ఉద్దేశంతో పెట్టుకుని ఎవరికైనా సరే మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పని వారు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇవాళ మనం ఈ మధ్య కాలంలోనే కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్కి 18 ఆక్సిజన్ సిలిండర్స్ వారు బహుకరించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత క్రమంలో మన పక్కన ఉన్నటువంటి ఏగస్వామి జూనియర్ కాలేజీ కూడా రిపేర్లు చేయాలి. అవన్నీ కూడా వాటర్ లీక్ అయిపోయి వస్తా ఉన్నాయి. సరైనటువంటి లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, సరైనటువంటి సౌకర్యాలు లేవు. గ్రౌండ్ అంతా కూడా వర్షంతో నిండిపోయింది. దాన్ని వాళ్ళు మీరు చూసినట్లయితే కనుక చక్కగా మట్టితోటి దాన్ని పూర్తి చేసాం. ఇంకా పైన లీకులు ఏవైతున్నాయి అవి వర్షాకాలం అవటం వల్ల 10 రోజుల నుంచి ఆగిపోయింది. ఆ లీకులు అయినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆల్రెడీ ఎప్పటి నుంచో మొదలుపెట్టి అది కూడా పూర్తి చేసి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ గ్రౌండ్ లెవెల్ చేసి వాటర్ ట్యాంక్ ఏదో అక్కడ అవసరం అంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టారు. దానికి కూడా ఇప్పుడు విలియమ్స్ గారు వారి కుమారు నాని గారు వాళ్ళంతా కలిసి వారి ట్రస్ట్ తరఫున కూడా కొంత సహకారం అందిస్తా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో నేను ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా సందర్శించారు. మన పక్కన ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తాళపూడిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అదేవిధంగా అనదావరపేటలో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ కొంత ఏసీలు కూడా కావాలని చెప్పని అడిగారు. ఈ హాస్పిటల్కి అయితే టెక్నీషియన్కి సంబంధించిన ఏసీ ఒకటి, డాక్టర్స్కి ఒక ఏసీ, అదేవిధంగా తాళపూడి హాస్పిటల్ కూడా ఒక ఏసీ, 3 ఏసీలకు అవసరం ఉందని చెప్పగానే అది మేము చేస్తామని చెప్పనుకోరు వారు ముందుకు వచ్చారు. విలియమ్స్ గారు వారి అబ్బాయి నాని గారు కూడా అక్కడ కూడా ఈ రోజు ఆ 3 ఏసీలు కూడా బహుకరిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా మొన్న తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఇళ్లు పడిపోయినాయి అని చెప్పని మనం చెప్పాం. ఆ ఇళ్లు పడిపోయినప్పుడు నేను స్వయంగా ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళాను. అనదావరపేటలో ఒక 5, తర్వాత మలకపల్లిలో 1, రావురుపాడులో ఒక 2, 3, రావురుపాడులో 3. రావురుపాడులో హౌస్ అయితే నేను చూడటానికి వెళ్ళలేదు. అనదావరపేట అయితే కనుక చూసాం. తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు, ఎంపీడీ ఈ మండలంలో ఎన్ని ఇళ్ళు పడిపోయి ఏంటని చెప్పని అనుకున్నప్పుడు ప్రభుత్వం అయితే కనుక వాళ్ళకి ఇళ్ళు మంజూరు చేసి వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. కానీ ఇళ్ళు కూలిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ ఏమన్నా బట్టలు కావచ్చు, ఇంటిలో సామాను వంట సామాగ్రి కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, ఏ అవసరాలైనా సరే వారు విలియమ్స్ గారు అబ్బాయి మా ట్రస్ట్ తరఫుని మేము ఒక్కో కుటుంబానికి 9 ఇళ్ళు మండలంలో పడిపోతే ఈ 9 ఇళ్ళకు కూడా ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు చెప్పిన మేము ఇస్తామని చెప్పి ఇటు ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వటం. ఈ 3 ఏసీలు ఏవైతే ఉన్నాయో ఈ మండలానికి సంబంధించి కాబట్టి ఆ ఏసీలు డాక్టర్స్ కూడా పిలిపించి వారికి అందజేద్దాం ఈ ట్రస్ట్ తరఫున చెప్పని కూడా తెలియజేయాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ ఆ 9 ఇళ్లు కోల్పోయినటువంటి ప్రజల్ని డాక్టర్స్ ఇద్దరిని కూడా రమ్మని చెప్పడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.
వీటితో పాటు ఇవాళ రాత్రి నేను కొవ్వూరు పట్టణంలో కూడా 2 ఇళ్ళు చూసా. బాగా పేదవాళ్ళు, ఒక ఇల్లు అయితే కాలిపోయింది, కనీసం వాళ్ళు ఆ ఇల్లు రేకుల షెడ్ కూడా వేసుకునే పరిస్థితులు ఒక ఇల్లు ఉంది. రెండో ఇంటికి వెళ్ళి నేను చూస్తే వాళ్ళకి ఒక కుమారుడు ఒక కుమార్తె 16 సంవత్సరాల కుమారుడు చనిపోయాడు. తండ్రికేమో పెరాలసిస్ వచ్చింది, తను ఏ పని చేయలేడు. ప్రస్తుతానికి అతనికి పెన్షన్ కూడా రావట్లేదు. అతనికి భార్య కూలి పనికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. వాళ్ళున్న ఇల్లు పూర్తిగా కూడా శిథిలమైపోయి, మన వర్షం వచ్చేసి పెంకిటిల్లు పూర్తిగా కూడా శిథిలమైపోయింది. దాని మీద కూడా ఇట్లా కావాలని చెప్పని నేను అడగగానే రాత్రి వెళ్ళి వారు చూసి ఆ 2 ఇళ్ళకి సంబంధించి కూడా పైన రేకు వేసి వాళ్ళు కూడా అయ్యేటువంటి అమౌంట్ కూడా మేము చేస్తామని చెప్పి వారు చెప్పారు. పుట్టినరోజు కానీ అంతకుముందు వారి చిన్న కుమారుడు గారి పుట్టినరోజు ట్రస్ట్ ఏర్పాటు చేసిన రోజున కానీ ఏదైతే ఇవాళ పోత్సవరం రాగాలపల్లి ఆ పంచాయతీ ఏదైతే ఉందో ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీకి మేము P4 కింద దత్తత తీసుకుని ఆ గ్రామానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ పనులు కానీ చేసి పెడతామన్నారు. మొన్న విలియమ్స్ గారి యొక్క పుట్టినరోజును కూడా ఆ గ్రామంలో ఒకరికి పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రామిస్ చేశారు. ఇల్లు లేకపోతే ఇల్లు మేము షెడ్ వేసి నిర్మిస్తానని చేశారు. కొంతమందికి అయితే కనుక పాస్టర్స్ కొంతమంది వచ్చి మా చర్చ నిర్మాణం కోసం కూడా కొంత కావాలంటే చెప్పని కూడా వాళ్ళకి అందజేశారు. వారు ఏంటంటే స్వచ్ఛందంగా ఈ యొక్క సొంత గ్రామం పోత్సవరం గ్రామం మాది 3 గ్రామాలే కాకుండా సొంత మండలం ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు కావాల్సినటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే మా వంతు సహకారాన్ని మాకు అందిస్తారని చెప్పని వారు ముందుకొచ్చి ఈ సర్వీస్ అంతా చేస్తా ఉన్నారు. వారికి నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు కూడా వారికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం తరపున నేను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అన్ని పనులు కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని పనులు ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనులు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి దాతల సహకారంతో ఇవాళ విలియమ్స్ గారు వారి కుమారుడే కాకుండా నేను ఆల్రెడీ గ్రౌండ్ చేయడంలో కానీ కొవ్వూరు హాస్పిటల్ కానీ లేకపోతే స్కూల్ జూనియర్ కాలేజెస్ చాగల్లో కానీ కొవ్వూరులో కానీ చేస్తున్నప్పుడు కూడా అనేక మంది విలియమ్స్ లాంటి వాళ్ళు కూడా కొద్దిమంది కూడా బయటకు వచ్చి వారు కూడా దాతల సహకారం చేస్తా ఉన్నారు. దాంతో ఇవాళ కొవ్వూరు జూనియర్ కాలేజీలో చేపించాం, అది చాగల్ జూనియర్ కాలేజీలో చేపించాం. కొంత గ్రౌండ్ వచ్చేసరికేమో ఇక్కడ చాగల్లో పిఎస్సీలు హాస్పిటల్ గిట్లు కూడా ఏసీలు కూడా ఇస్తా ఉన్నాం. దాతల సహకారంతో కూడా చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వ రంగంగా ముఖ్యంగా ఒకటేపెట్టుగా ఉన్న ఇటు విద్య కానీ వైద్యం కానీ ఈ 2 కూడా పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ప్రజలకే సర్వీస్ చేయాలని చెప్పిన తలంతో ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇవాళ ఇటువంటి దాతల సహకారంతో కూడా కొంత చేయడం కూడా జరుగుతుంది. మీకు ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ ఇల్లు కోల్పోవడం ఇంటికి 2,89,000 రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్పని కూడా సంబంధిత ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయండి. అమౌంట్ మంజూరు చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరు కోరుకుంటూ వారి ఇరువురికి కానీ వారి బృందానికి కానీ విలియమ్స్ గారి యొక్క బృందం ఉంది ఇక్కడ, వారి యొక్క బృందానికి కానీ అదేవిధంగా వారి యొక్క తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా నేను ఈ యొక్క సహకారం అందించి పేద ప్రజలకు అందుబాటులో చేస్తున్న సర్వీస్ కి ప్రత్యేకంగా అభినందనలు